హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా గురించి చూద్దాము. ఎనీమియాని తెలుగులో రక్తహీనత అని అంటారు. అసలు అనీమియా అంటే ఏంటి అంటే మన బాడీలో హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ అనేది నార్మల్ కన్నా తక్కువగా ఉంటుంది. సో హీమోగ్లోబిన్ నార్మల్ వాల్యూస్ చూసుకుంటే ఫీమేల్స్కి వచ్చి అబౌట్ 12 ఉండాలి, మెన్స్కి వచ్చి అబౌవ్ 14 ఉండాలి. అసలు హీమోగ్లోబిన్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటో చూద్దాం. నార్మల్గా ఈ హీమోగ్లోబిన్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే మన బాడీ టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఎప్పుడైతే మనకి హీమోగ్లోబిన్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గుతుంది. దానివల్ల మన బాడీ ఫంక్షన్స్ కూడా సరిగ్గా జరగవు. అనీమియాకి చాలా రకాల కారణాలు ఉంటాయి, కానీ మనం కామన్గా చూసే అనీమియా వచ్చి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లేకపోవడం, అలాగే మన బాడీలో ఏమైనా బ్లడ్ లాస్ ఉంటే ఈ టైప్ ఆఫ్ అనీమియాని మనం చూస్తాం. అసలు అనీమియాలో ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే తల తిరగడం, నీరసంగా అనిపించడం, కొంచెం పని చేసిన ఆయాసంగా అనిపించడం, గుండె దడ రావడం, హెయిర్ ఫాల్ అవ్వడం, నెయిల్స్ అనేవి ఈజీగా విరిగిపోవడం, అలాగే మన స్కిన్ చూసుకుంటే పాలిపోయినట్టు ఉంటుంది. అలాగే ఐస్ చూస్తే వైట్గా ఉంటాయి. మన టంగ్ చూసుకున్న చాలా పేల్గా ఉంటుంది. పెళ్ళిళ్ళలో వచ్చేసరికి వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉండదు. అన్యూజువల్ క్రేవింగ్స్ అంటే మట్టి తినాలనిపించటం, ఐస్, స్లేట్ పెన్సిల్స్ తినాలనిపిస్తుంది. అసలు మనకి ఏ టైప్ ఆఫ్ అనీమియా ఉంది అని తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకి తెలుస్తుంది. మీ అనీమియా సివియారిటీని బట్టి మీకు ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ అడ్వైస్ చేస్తారు. అసలు మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనం రోజు తీసుకునే ఆహారంలో ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్కి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సీ ఫుడ్స్ కానీ, రెడ్ మీట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ బీన్స్, క్యాబేజీ ఇలాంటి వాటిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు దాంతోపాటు విటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. అలాగే పాలుతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు, ఎందుకంటే దానిలో కాల్షియం ఉంటుంది. దానివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. మనం పాలు, టీ, కాఫీ లాంటివి తీసుకోవాలనుకుంటే మీల్ టైంలో కాకుండా ఒక 2 hours తర్వాత తీసుకోవాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.